ఆస్తులు ధ్వంసం చేయడం, అనేక రకాలుగా మానసిక క్షోభలకు గురి చేయడం, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. ఆయన్ని చూసేందుకు మా ప్రియతమ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి రావడం సందర్భంగా మేమంతా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ శ్రేణులంతా కూడా ఆయన్ని చూసి ఆయనకి కొన్ని అవసరం మాట్లాడగలిగితే ఆయనకి ఇక్కడ జరిగే అన్నీ కూడా చెప్పడానికి కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారే, ఎన్నో అధికారాలు చూశారు, ఎప్పుడు కూడా ఇటువంటి వాతావరణం లేదు. కొత్తగా ఈ యొక్క సంస్కృతిని మనం చూస్తున్నాం. అధికారం మారిన వెంటనే ఆ గతంలో ఉన్న ప్రభుత్వంలో పనిచేసినటువంటి గట్టిగా పనిచేసిన నాయకుల్ని, కార్యకర్తల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి భరోసా ఇచ్చి ఏదైతే దెబ్బతిన్న కార్యకర్తలకి అండగా నిలవాలి, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ వెళ్ళకెళ్ళి కూడా వాళ్ళని పరామర్శించి మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఒక భరోసా అవసరం. ఈ నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పార్టీ నాయకత్వం కానీ చెక్కు చెదరని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఇది మళ్ళా 2029లో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా చూసుకోవాలంటే మనకు ప్రయాణించే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ పటిష్టతతో అందరం కూడా నడుం బిగించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తారు, అదేవిధంగా చూడడానికి ఎక్కడి నుంచి వచ్చి దాదాపుగా 12 గంటలకి జైలు దగ్గరికి వస్తారని చెప్పి మాకున్న సమాచారం. మేమంతా కూడా వెంకటాచలం మండలం పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు నాయకత్వం వహించాడు. కాబట్టి ఆయన ఓడిపోయినా కూడా ఏదైతే ఎన్నికల్లో 4వ తేదీ కౌంటింగ్ అయిందో 4వ తేదీ సాయంత్రం నుంచే ఈరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలు దెబ్బతిన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక భరోసా ఇస్తూ అక్రమ కేసులను కూడా ఎదుర్కొంటూ ఈరోజు జనాల్లో తిరుగుతున్నాం. కాబట్టి ఎక్కడా కూడా ఇదే పరిస్థితి రాష్ట్రంలో అన్ని చోట్ల ఉండాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరెవరు లోపలికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మా మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయనతో పాటు రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్తారని చెప్పి సమాచారం. అప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకాని గోవర్ధన్ రెడ్డి సహాయం చేశాడు. ఆయన వచ్చేటట్టు చూసేటట్టుగా మాకు సహాయం చేశాడు సార్. మేము వచ్చి ఆయన చూడాలని ఆయన మమకారం మేము మరుగు లేకున్నాం సార్. మేము ఇంకా ఆయన ఇప్పుడు మంచి సహాయం చేశాడు. ఆయన మా ఆడవాళ్ళ గురించి పగులాడాడు, మా ప్రజల కోసం పగులాడాడు. కాబట్టి మేము ఆయన కోసం ప్రజలు పగులన్నట్టుకి ఖాయంగా సిద్ధంగా ఉన్నాం సార్. శ్రీఎం రేలుపుండి ఎక్కడ రాకుంటే ఏది కాలేదు సార్, చేశాడు సార్. శ్రీఎం రేలుపుండి వచ్చింది తొందరగానే పంపించాడు సార్. జడ్జి మాకు అన్ని సహాయాలు చేసినాడు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించడానికి వచ్చారు. అంటే ఈ గవర్నమెంట్ లేదు కదా, వేరే వాళ్ళు బెదిరింపులు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? మా మండలంలో ఏం జరగలేదు సార్, ఇంకా మమ్మల్ని ఏం చేయలేదు. కానీ జరిగినా మేము ఎదుర్కోగలుగుతాం సార్. ఎదుర్కోగలుగుతాం సార్. మా మీద ఎటువంటి దాడులు జరిగినా మేము ఎదుర్కొంటాం సార్. కోసం మేము ఎదుర్కొంటాం సార్. మేము గట్టిగా సిద్ధమని నిలబడతాం సార్. మేము దూరం సాధిస్తాం సార్. జగన్మోహన్ రెడ్డి కోసం దూరమైన సాధిస్తాం సార్. పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు జైల్లో రిమైండ్లో ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జైలుకి ఇక్కడ సెంట్రల్ జైలుకి వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి చూసేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద